పొలిటికల్ మిర్చి. రాజకీయాల్లో చాలా మంది నాయకులు మారు మాట్లాడకుండా నెట్టుకొచ్చేస్తూ ఉంటారు. అయితే అలాంటి నాయకులు అప్పుడప్పుడు అనుకోకుండా చేసే ప్రసంగాలు ప్రకంపనలు సృష్టిస్తూ ఉంటాయి. ఏపీలో ఇప్పుడు ఆ ఎమ్మెల్యే చేసిన కమెంట్స్ అలాంటి వేడినే పుట్టిస్తున్నాయి. వామ్మో ఈనేంటి ఇలా మాట్లాడేశారంటూ సొంత పార్టీ నేతలు గుసగుసలాడుకుంటున్నారట. ఇంతకీ ఎవరా నాయకుడు, ఆయన ఏమన్నారు? శ్రీకాకుళం ఎమ్మెల్యే మాస్ వార్నింగ్. సొంత పార్టీ నేతల్లో కలకలం. గ్రూపులు కట్టేవారికి గట్టి కౌంటర్. ఇంతకీ శంకర్ హెచ్చరికలు ఎవరికి? శ్రీకాకుళం నియోజకవర్గంలో ఇప్పుడు ఇలాంటి చర్చ జరుగుతోంది. స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ వ్యవహార శైలి, దూకుడుగా ముందుకు వెళుతున్న తీరు సర్వత్రా ఆసక్తి రేపుతోంది. నియోజకవర్గ క్యాడర్ను ఉద్దేశించి ఇటీవలే ఆయన ఇచ్చిన స్పీచ్ లోకల్ గా సీనియర్లని స్పీచ్లెస్ గా మార్చేసిందట. ఇకపై పార్టీలో ఎవరైనా గ్రూపులు కట్టారో అంతే సంగతులంటూ ఆయన తెగేసి చెప్పిన తీరు రాజకీయంగా దుమారం రేపుతోంది. ఇంతకీ ఎమ్మెల్యే తమకి వార్నింగ్ ఇచ్చారా లేక సలహాలు సూచనలు ఇచ్చారో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారట తెలుగు తమ్ముళ్లు. శ్రీకాకుళం నగర టీడీపీ అధ్యక్షుడి ప్రమాణ స్వీకారోత్సవంలో అనుకోని సంఘటన జరిగింది. మైక్ అందుకున్న స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ టీడీపీ కార్యకర్తల్ని ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలే పొలిటికల్ గా అధికార పార్టీలో దుమారం రేపుతున్నాయి. తనతో పని చెయ్యాలంటే మనసా వాచా కర్మన తనతోనే ఉండాలని స్పష్టం చేశారు శంకర్. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇక్కడ 5 ఏళ్ల పాటు తానే ఎమ్మెల్యేనన్న శంకర్ తన కార్యాలయంలో కమ్యూనికేషన్ గ్యాప్ ఉన్న మాట వాస్తవమేనని చెప్పారు. అయితే ఇద్దరు పిఏల పేర్లను అదే వేదికపై ప్రకటించిన ఎమ్మెల్యే వారు స్పందించకపోతే తనకు ఫిర్యాదు చేయాలి తప్ప ఎవరికో ఫోన్ చేసి ఎమ్మెల్యే పలకలేదనడం సరికాదంటూ లోకల్ గా ఉన్న అసంతృప్తి నాయకులకు స్ట్రాంగ్ గా చురకలంటించారు. శంకర్ ఎప్పుడూ ఇలాగే మాట్లాడితే ఇదే తరహా దూకుడు స్వభావం కనబరుస్తారనుకుంటే ఈ అంశం ఇంత రచ్చయ్యేది కాదు. అసలు ఆయన ఎమ్మెల్యేగా పోటీలోకి రావడమే అనూహ్యం. ఆ తర్వాత విజయం సాధించడం మరో ఆశ్చర్యం. అందుకే ఆయన్ని లోకల్ తెలుగు తమ్ముళ్లే లైట్ తీసుకుంటారనే టాక్ ఇన్నాళ్లు వినిపించింది. వాస్తవానికి ఒక సర్పంచ్ గా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి ఇక్కడ దశాబ్దాలుగా రాజకీయం నేర్పుతున్న గుండా కుటుంబానికి అనుచరుడిగా ఉంటున్నారు శంకర్. అలాంటి శంకర్ ను కూటమి అభ్యర్థిగా బరిలో నిలిపింది టీడీపీ అధిష్టానం. రాజకీయంగా ఇక్కడ పట్టున్న గుండా లక్ష్మీ కుటుంబాన్ని కాదని ఆయనకు ఛాన్స్ ఇచ్చింది. అయితే అసంతృప్తితో గుండా అనుచరులు టీడీపీ జెండాల్ని కూడా తగలబెట్టేశారు. గుండా ఫ్యామిలీ సపోర్టుగా లేకుండా గెలవడమే కష్టమనుకుంటే బంపర్ విక్టరీ సాధించి చూపెట్టారు శంకర్. అయినప్పటికీ ఆయన్ని ఎమ్మెల్యేగా లెక్కలోకి తీసుకోలేదు లోకల్ టీడీపీ సీనియర్లు. అసలు ఎమ్మెల్యే అనే ప్రోటోకాల్ మర్చిపోయి ప్రవర్తిస్తున్నారు. అంతేకాదు ఏదో పొరపాటున టికెట్ ఇచ్చారు, విజయం దక్కింది, వచ్చేసారి ఆ ఛాన్స్ లేదన్నట్లుగా శంకర్ పై ప్రచారం చేస్తున్నారట లోకల్ టీడీపీ నేతలు. ఒకవేళ మళ్లీ టికెట్ ఇచ్చినా గెలిచేంత సీన్ లేదంటూ సొంత క్యాడరే చెప్పుకు తిరుగుతోందట. అయితే పార్టీలో తనని చులకనగా చూస్తూ తక్కువ అంచనా వేస్తున్న వారికి అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చేశారట ఎమ్మెల్యే గొండు శంకర్. వచ్చే ఎన్నికల్లో టికెట్ రాకపోతే ఇంట్లో కూర్చోబోనని, పార్టీ అభ్యర్థి కోసం త్రికరణ శుద్ధిగా పనిచేస్తానని ప్రకటించారట. అంతవరకు తాను ఎమ్మెల్యేను కాబట్టి తన కోసం కూడా ఇప్పుడున్న నాయకులు అలాగే పనిచేయాలని ఆదేశించారట శంకర్. ఎక్స్ట్రాల్ చేస్తే ఊరుకునేది లేదన్నట్లుగా వార్నింగ్ ఇచ్చారట అధికార పార్టీ ఎమ్మెల్యే. ఎప్పుడూ కామ్గా ఉండే శంకర్ ఇలా చెలరేగిపోయేసరికి సీనియర్లకు ఏం చెయ్యాలో పాలుపోలేదట. ఇంతకీ ఎమ్మెల్యే సూచనలిస్తున్నాడా లేక వార్నింగ్ ఇస్తున్నాడా అర్థం కాక మీటింగ్ లో ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారట. అయితే ఎమ్మెల్యే మాట్లాడిన తీరుపై పార్టీలో భిన్నాభిప్రాయాలే వ్యక్తమవుతున్నాయట. నియోజకవర్గంలోని 2 మండలాలు, ఒక టౌన్ కార్యవర్గంతో ప్రమాణ స్వీకారం జరుగుతున్న చోట కార్యకర్తలు, నాయకులు సమన్వయంతో పనిచేసుకోవాలని పిలుపునిస్తే సరిపోయేదని, కాకపోతే కొంత దూకుడుగా ఓపెన్ గా మాట్లాడడం వెనుక చానాళ్లుగా ఎమ్మెల్యే గొండు శంకర్ పడుతున్న ఆవేదన ఉందని పార్టీలోని ఓ వర్గం అభిప్రాయపడుతోంది. ఆయన ఎదుర్కొన్న వివక్ష నుంచే ఆ విధమైన సంభాషణ వచ్చిందనే వారు ఉన్నారు. ఆ మధ్య ప్రతి 2 డివిజన్ల క్యాడర్తోనూ మాట్లాడాలని పార్టీ నిర్దేశిస్తే ఎమ్మెల్యే పిలుపునకు ఎవరూ స్పందించలేదట. నగరంలో టీడీపీ కార్యవర్గాన్ని నియమించడానికి సమావేశాన్ని నిర్వహిస్తే అప్పుడు కూడా చాలా మంది సీనియర్లు అనేకసార్లు ముఖం చాటేశారట. చిన్నా చితకా నామినేటెడ్ పదవుల భర్తీకి ఎమ్మెల్యే పేర్లు ప్రతిపాదిస్తే దాన్ని గౌరవించిన దాఖలాలు కూడా లేవట. ఇలాంటి అవమానాలతో విసిగి వేసారిన ఎమ్మెల్యేకి ఇప్పుడు సరైన వేదిక దొరికి ఉంటుందని, అందుకే అలా మాట్లాడి ఉంటారని తెలుగు తమ్ముళ్లలో కొందరు గుసగుసలాడుకుంటున్నారు. వచ్చే ఎన్నికల కోసం తాను పట్టించుకోవడం లేదని, ఈ టెన్యూర్ మాత్రం తనతో ఉండకపోతే మర్యాదగా ఉండదని ఒక విధంగా అసంతృప్తి నేతలకు హెచ్చరికే పంపించారు.
ఇది శంకర్ వ్యతిరేక వర్గం కళ్ల నుంచి రక్తం కారేట్టు చేసిందనే చెప్పాలి. నిజానికి జిల్లాలో ఏ టీడీపీ నాయకుడి మీద జరగనంత వ్యతిరేక ప్రచారం శంకర్ మీద జరిగింది. బహుశా తనకి ఏమాత్రం సంబంధం లేకపోయినా ఇలాంటి ప్రచారంతో ఇబ్బంది పెట్టినందుకే ఎమ్మెల్యే ఇలా చెలరేగిపోయినట్టున్నారనే అభిప్రాయం రాజకీయంగా వ్యక్తమవుతోంది. మొత్తానికి తనలోనూ ఫైర్ ఉందని, తేడా వస్తే తురమడానికి వెనకాడనని వ్యతిరేక వర్గానికి మాస్ వార్నింగే ఇచ్చారన్నమాట. మరి ఇప్పటికైనా నేతలు కుదురుకుని శంకర్తో కలిసి నడుస్తారా, లేదా తమ తోక వంకరే అన్నట్లుగా వ్యవహరిస్తారా అన్నదే ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. మొన్నటి సాధారణ ఎన్నికల దాకా అక్కడైన వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే అనూహ్యంగా టికెట్ దక్కకపోవడంతో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇప్పుడు కూటమి అధికారంలోకి రావడంతో మరోసారి రూటు మార్చే ప్రయత్నం చేస్తున్నారు. 3 రంగుల కండువాని కూడా వదిలేసి మరో పార్టీ వైపు అడుగులు వేసేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ఆయనకి ఆహ్వానం పలుకుతున్న పార్టీలేవి, ఆయన ఎదురు చూస్తున్నది ఎవరి పిలుపు కోసం అన్నదే ఇప్పుడు ఆ జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ ఎవరా నేత, ఏంటా కదా? కొండేటి కొత్త రాగం. హస్తానికి చిట్టిబాబు గుడ్ బై. టీడీపీలోకా, జనసేన వైపా? మాజీ మనసులో ఏముంది? ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని పి గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గంలో జరుగుతున్న కొత్త రాజకీయ చర్చ ఇది. అక్కడ 5 ఏళ్ల పాటు వైసీపీ ఎమ్మెల్యేగా పనిచేసిన కొండేటి చిట్టిబాబుకు సాధారణ ఎన్నికల్లో నిరాశ తప్పలేదు. మార్పులు చేర్పుల్లో భాగంగా ఆయనకు టికెట్ నిరాకరించిన వైసీపీ హైకమాండ్ విప్పర్తి వేణుగోపాల్ ను బరిలో నిలిపింది. దీంతో వైసీపీకి రామ్ రామ్ చెప్పేసిన చిట్టిబాబు ఎవరూ ఊహించని విధంగా కాంగ్రెస్ లో చేరారు. అదే పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయినా ఇప్పుడు రాజకీయంగా ఉనికి కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే ఆయనకు అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించింది. అయితే ఇప్పుడు ఆయన ఆ పార్టీలో కూడా ఉండకుండా బయటకు చేయడం రాజకీయంగా చర్చనీయాంశమవుతోంది. కాంగ్రెస్ ను కూడా కాదనుకున్నారు సరే, మరిప్పుడు కొండేటి చిట్టిబాబు ఏ పార్టీలో చేరబోతున్నారు అనేదే ఆసక్తికరంగా మారింది. ఆయన ఏ పార్టీలో చేరాలనుకుంటున్నారు, ఆయన్ను ఏ పార్టీలు ఆహ్వానిస్తున్నాయి అనే చర్చ పి గన్నవరంలో గరం గరం పాలిటిక్స్ కు వేదికగా మారింది. ఎప్పుడో 1994లో స్వతంత్ర నాయకుడిగా రాజకీయం మొదలుపెట్టిన కొండేటి చిట్టిబాబు 2014లో వైసీపీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. అయితే 2019లో ఇదే ఇలాకాలో అదే వైసీపీ గుర్తుపై పోటీ చేసి బంపర్ మెజార్టీతో విజయం సాధించారు. ఇంతవరకు బానే ఉన్నా ఆ తర్వాతే కథ మొత్తం అడ్డం తిరిగింది. వైసీపీ వద్దనుకోవడంతో చివరి నిమిషంలో కాంగ్రెస్ వైపు మొగ్గు చూపిన కొండేటి ఇప్పుడు పొలిటికల్ భవిష్యత్తు కోసం మరో దారి చూసుకునేందుకు సన్నద్ధమవుతున్నారు. ఇప్పుడు ఆయన అధికార కూటమి వైపే అడుగులు వేయదలుచుకుంటే అందులో ఉన్న 3 పార్టీల్లో దేన్ని సెలెక్ట్ చేసుకుంటారనేదే చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ఈ విషయంలో చర్చలు మొదలైనట్లు ప్రచారం జరుగుతున్న వేళ ప్రధానంగా టీడీపీ, జనసేనల వైపు ఆయన మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఎస్సీ రిజర్వ్డ్ గా ఉన్న ఈ స్థానం నుంచి కూటమి తరపున జనసేన ఎమ్మెల్యేగా గిట్టి సత్యనారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఒకవేళ కొండేటి జనసేనలో చేరితే ఆల్రెడీ ఆ పార్టీకి ఎమ్మెల్యే ఉన్న చోట ఒక సాధారణ నాయకుడిలా ఆయన మనగగలుగుతారా అన్నదే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో సందేహాలకు దారితీస్తోంది. కొండేటి చిట్టిబాబు ముందున్న మరో బలమైన ఆప్షన్ తెలుగుదేశం పార్టీ. పేరుకే అధికార కూటమిలో పెద్దన్న పాత్ర, కానీ ఆ పార్టీది లోకల్ గా దయనీయమైన పరిస్థితి అనేది సొంత నేతలే చెబుతున్న మాట. ఎందుకంటే కొన్నేళ్లుగా ఇక్కడ పార్టీకి ఇన్ఛార్జే లేరు. నడిపించే నాయకుడు లేనప్పుడు పార్టీ పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అందుకే ఎన్నికల్లో టికెట్ ఇచ్చినా కాపాడుకోలేని పరిస్థితిలో దాన్ని తిరిగి జనసేనకు కట్టబెట్టారు ఇక్కడి లోకల్ లీడర్లు. దీంతో చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా మారింది స్థానికంగా తెలుగు తమ్ముళ్ల పరిస్థితి. అధికార పార్టీలో ఉన్న సవతి బిడ్డల్లా బతికీడుస్తున్నామని వాపోతున్నారట నాయకులు, కార్యకర్తలు. ఏడెనిమిదేళ్లుగా నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ లేరని, మాకో నాయకుడు కావాలంటూ రోడ్డెక్కి మరీ ఆందోళనలు చేస్తున్నారు పి గన్నవరం తెలుగు తమ్ముళ్లు.
సరిగ్గా ఇదే సమయంలో మాజీ ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడంతో ఆయన టీడీపీలో చేరతారని ప్రచారం జోరందుకుంది. అయితే 2024 వరకు వైసీపీ ఎమ్మెల్యేగా పనిచేసిన చిట్టిబాబు తమను ఎంతో ఇబ్బంది పెట్టారని ఆరోపిస్తున్నారు కొందరు టీడీపీ నేతలు. ఆయన తమ పార్టీలోకి రావడం అస్సలు ఇష్టం లేదంటున్నారట. మరికొందరు టీడీపీ నేతలు మాత్రం ఆయన్ను టీడీపీలోకి తీసుకుంటే ఒక బలమైన నాయకత్వం దొరుకుతుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారట. ఎవరి వర్షన్ ఎలా ఉన్నా రాజకీయంగా పొలిటికల్ జంక్షన్ లో నిలబడ్డారు కొండేటి చిట్టిబాబు. ఎలాగో మరోసారి వైసీపీలోకి వెళ్లే అవకాశం లేదు. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ ఆ పార్టీ ఇన్ఛార్జ్ విప్పర్తి వేణుగోపాల్ ఉన్నారు. కాబట్టి చిట్టిబాబు ముందున్నవి 3 పార్టీలుగా బీజేపీ, టీడీపీ, జనసేన. వాటిలో ఆయన ఏ పార్టీలో చేరబోతున్నారన్నదే పొలిటికల్ సస్పెన్స్ గా మారింది. బీజేపీలో చేరితే కథ కాంగ్రెస్ మాదిరే ఉంటుందని భావిస్తున్న చిట్టిబాబు టీడీపీలో చేరి ఇన్ఛార్జ్ పదవి దక్కించుకుంటారా లేక జనసేనలో చేరి సాధారణ నాయకుడిగా కొనసాగుతారా అన్నదే తేలాల్సింది. ఈ విషయంలో చిట్టిబాబు నోరు విప్పితే కానీ స్పష్టత వచ్చేలా లేదు. 2024 ఎన్నికల్లో ఓటమి రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది వైసీపీ నేతల్ని డీలా పడేలా చేసింది. అయితే వారిలో కొందరు కండువా మార్చేసి అదును చూసి గోడ దూకేశారు. మిగిలిన వాళ్లలో కొందరు ఇప్పుడిప్పుడే యాక్టివ్ అవుతున్నారు. అయితే ఆ నియోజకవర్గం ఇన్ఛార్జ్ మాత్రం ఇప్పటికీ తేరుకున్నట్లు కనిపించడం లేదు. అస్సలు బయటికి కూడా రావడం లేదట. అప్పుడప్పుడు తలుక్కున మెరవడమే తప్ప పెద్దగా యాక్టివ్ పాలిటిక్స్ చేయడం లేదట. దీంతో మా నాయకుడు కనిపించట్లేదంటూ అక్కడ ఫ్యాన్ పార్టీ కార్యకర్తలు బెంగ పెట్టేసుకున్నారట. ఇంతకీ ఎవరా నాయకుడు, ఎందుకలా సైలెంట్ అయ్యారు? రాజకీయాల్లో కనిపించని కడుబండి. ఓటమి తరువాత ప్రజల్లోకి రాని శ్రీనివాసరావు. ఎస్కోటాలో నో అంటున్న వైసీపీ ఇన్ఛార్జ్. ప్రత్యర్థి ముందు పార్టీ పలచనవుతోందా? విజయనగరం జిల్లా ఎస్కోట నియోజకవర్గంలో ప్రస్తుతం వైసీపీ పరిస్థితి ఇలాగే ఉంది. ఇప్పుడు ఓవైపు ప్రత్యర్థులు అంతకంతకు బలపడుతుంటే ఫ్యాన్ పార్టీలో మాత్రం రాజకీయాలు అయోమయంగా మారినట్టు కనబడుతోంది. స్థానిక వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు గత కొంతకాలంగా పత్తా లేకపోవడం, ప్రజల్లోకి రాకపోవడం పార్టీలో నిస్తేజానికి కారణమవుతోందట. ఆయన వ్యవహార శైలి క్యాడర్లో తీవ్రమైన కన్ఫ్యూజన్ ని క్రియేట్ చేస్తోంది. గతంలో నిత్యం ప్రజల్లో ఉంటూ వారి సమస్యలు తెలుసుకుని పరిష్కారాలు చూపిన నాయకుడు ఇప్పుడు ఎక్కడున్నాడన్న ప్రశ్న సొంత వర్గాల్లోనే ఉత్పన్నమవుతోంది. నాడు విజయంతో ఉత్సాహంగా పనిచేసిన కడుబండి ఒక్క ఓటమితో అటు జనాలకు ఇటు పార్టీ శ్రేణులకు దూరమైపోయారనే టాక్ వినిపిస్తోంది. 2019 ఎన్నికలకు ముందు ప్రక్క నియోజకవర్గం గణపతి నగరం నుంచి ఎస్కోటకు వలస వచ్చిన శ్రీనివాసరావు ఫ్యాన్ గాలిలో బంపర్ విక్టరీ సాధించారు. ఆ తర్వాత 5 ఏళ్ల పాటు రాజకీయాల్లో చురుకుగానే వ్యవహరించారు. అయితే 2024 ఎన్నికల్లో మాత్రం సీన్ రివర్స్ అయింది. అధిష్టానం చేసిన మార్పులు చేర్పుల్లో భాగంగా షాక్ తగలకపోయినా ఉన్న చోటే పోటీ చేసిన ఆయన భారీ ఓట్ల తేడాతో ఓటమి మూటగట్టుకున్నారు. ఇక అంతే, అప్పటి నుంచి రాజకీయ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. ఆయనకు దగ్గరగా ఉన్న నేతలు కార్యకర్తలు సైతం కలవడానికి ప్రయత్నించినా కుదరడం లేదట. అసలు ఈ మాజీ ఎమ్మెల్యే ఎక్కడ ఉన్నారో కూడా తెలియక కార్యకర్తలు అయోమయంలో పడుతున్నారట. ఎన్నికల సమయంలో ఇంటింటికి వచ్చి ఓటు అడిగిన నాయకుడు ఇప్పుడు కార్యకర్తలకు ప్రజలకు కనబడకపోవడం పట్ల స్థానికంగా అసంతృప్తి వ్యక్తమవుతోందట. ప్రస్తుతం ఎస్కోట నియోజకవర్గంలో అధికార టీడీపీ బలంగా కనిపిస్తోంది. ఎన్నికల ముందు వరకు టికెట్ ఆశించి గట్టిగా పనిచేసిన ఎన్ఐఏ గొంప కృష్ణకు షాక్ ఇస్తూ కోళ్ల లలిత కుమారికి అవకాశం ఇచ్చింది టీడీపీ హైకమాండ్. కాసింత అసంతృప్తి చెలరేగినా హైకమాండ్ ఆదేశాలతో అంతా కలిసి పనిచేయడంతో లలిత కుమారి విజయం సాధించారు. మొత్తంగా ఇప్పటి వరకు 4 సార్లు పోటీ చేయగా 3 సార్లు గెలిచి ఎన్నికయ్యారు. కూటమి ఎమ్మెల్యేగా మరింత బలోపేతమవుతూ పార్టీని కూడా ముందుకు నడిపిస్తున్నారు. సీటు త్యాగం చేసిన గొంప కృష్ణకు సైతం కీలకమైన నామినేటెడ్ పదవి దక్కడంతో అధికార పక్షంలో అంతా ఓకే అన్నట్టుగానే ఉంది పరిస్థితి. పైగా విశాఖ ఎంపీగా ఉన్న శ్రీభరత్ పరిధిలోని ఈ నియోజకవర్గం ఉంది. దీంతో ఆర్థికంగా బలమైన నేత లోకేష్ కు స్వయానా తోడల్లుడు కావడంతో శ్రీభరత్ రూపంలో టీడీపీకి ఇక్కడ బలమైన నాయకత్వమే ఉందని చెప్పొచ్చు. అందుకే ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ పార్టీ బలోపేతం కోసం పనిచేస్తున్నారు. అలా టీడీపీ నుంచి 3 నేతలు 3 కళ్లలా ఆ పార్టీ కోసం పనిచేస్తుంటే
వైసీపీకి మాత్రం స్థానికంగా ఇన్ఛార్జి ఉండి కూడా లేనట్టే అన్నట్టుగా ఉంది పరిస్థితి. మాజీ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు అందుబాటులో లేకపోవడంతో పార్టీ క్యాడర్కు ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతున్నాయి. అధికార పార్టీకి వ్యతిరేకంగా ప్రజల పక్షాన పోరాడాల్సింది పోయి బిక్కచూపులు చూస్తున్నారు వైసీపీ కార్యకర్తలు. ఎస్కోటాలో ఇప్పుడు ప్రధానంగా కనిపిస్తున్న ఇష్యూ జిందాల్ పరిశ్రమ వివాదం. ఈ అంశంపై ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు రైతులతో కలిసి సుమారు 4 నెలలుగా ఉద్యమాలు చేస్తుంటే స్థానిక వైసీపీ మాత్రం చప్పుడు చేయడం లేదు. వైసీపీ ఇన్ఛార్జిగా కడుబండి శ్రీనివాసరావు జిందాల్ పరిశ్రమ ఏర్పాటు మంచిదని గాని వద్దని గాని ఒక స్టేట్మెంట్ ఇవ్వని పరిస్థితి. దీంతో వైసీపీ స్థానిక నాయకత్వ తీరుపై రాజకీయ వర్గాల్లో రైతుల్లో చర్చ జరుగుతోంది. నియోజకవర్గంలో చాలా సమస్యలు ఉన్నప్పటికీ వాటిపై వైసీపీ నుంచి స్పందన లేకపోవడం ప్రత్యర్థులకు బలమవుతోంది. అంతేకాదు అసలు లోకల్గా వైసీపీ ఉందా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఏడాదిన్నర కాలంగా వైసీపీ అధిష్టానం రాష్ట్ర వ్యాప్త కార్యక్రమాలకు పిలుపునిస్తే ఇన్ఛార్జి కడుబండి శ్రీనివాసరావు అంటిముట్టినట్లుగా వ్యవహరిస్తున్నారు. అలా వచ్చి ఇలా వెళ్తున్న ఈ మాజీ ఎమ్మెల్యే కార్యక్రమం ఏదైనా మామా అనిపిస్తున్నారు. రెగ్యులర్గా కార్యకర్తలు టచ్లో ఉండటమే మానేశారంట. అందుకే మారిస్తే ఇన్ఛార్జి కడుబండి వ్యవహార శైలి మార్చండి, లేదంటే కొత్తగా మరో నాయకుడిని ఇన్ఛార్జిగా నియమించండి అనే డిమాండ్ వైసీపీ క్యాడర్ నుంచి వినిపిస్తోందట. ఇప్పటికైనా ఇక్కడ అధికార పార్టీకి ధీటుగా స్థానిక వైసీపీ నాయకత్వం యాక్టివ్ అవుతుందా, లేక ఎన్నికలకు ఇంకా సమయం ఉందనే ఆలోచనతో అప్పటిదాకా వేచి చూస్తుందా అన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 100% స్ట్రైక్ రేట్ పార్టీ జనసేనలో పదవుల పందెరం ఇంకా కొనసాగుతూనే ఉంది. నామినేటెడ్లో అవకాశం దక్కని వారు పార్టీ పదవుల కోసం ఆశగా ఎదురు చూస్తూనే ఉన్నారు. అందులో భాగంగానే ఓవైపు అధినేత రాష్ట్ర పర్యటనకు ఏర్పాటు చేస్తూనే స్థానిక సంస్థల ఎన్నికలకి ముందే జిల్లా అధ్యక్షుల్ని నియమించే పనిలో నిమగ్నమైంది అధిష్టానం. ఆ 3 జిల్లాలకి కొత్త సారథులు నియమించేందుకు ఇప్పటికే అభిప్రాయాలు సేకరిస్తున్న పార్టీ పెద్దలు ఎవరికి అవకాశం ఇస్తారా అనే ఆసక్తి ఏర్పడింది. ఓవైపు అధినేత టూర్ ప్లాన్, మరోవైపు జిల్లా పార్టీ సారథుల ఎంపిక. నెల్లూరుతో మొదలెట్టి రాష్ట్రమంతా చుట్టేసి ఆ 3 జిల్లాల్లో ఛాన్స్ ఎవరికి? ఏపీ అధికార కూటమిలో కీలకంగా ఉన్న జనసేన సంస్థాగతంగా బలోపేతమయ్యేందుకు ప్లాన్ చేస్తోంది. అందులో భాగంగానే రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే రాష్ట్ర వ్యాప్త పర్యటనకు జనసేన సేనాని పక్కా రూట్ మ్యాప్ సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. నెల్లూరు జిల్లా నుంచి ప్రారంభించి చిత్తూరు, రాయలసీమ జిల్లాలు, ప్రకాశం, బాపట్ల, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో పర్యటించాలని ప్లాన్ చేస్తున్నారట. దీనిపై 2 నెలల క్రితం విశాఖలో జరిగిన రాష్ట్ర పార్టీ కార్యవర్గ సమావేశాల్లో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, కీలక నేతలతో చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. కూటమి ప్రభుత్వ స్ఫూర్తిని పరిపాలనలో ప్రతిబింబించేలా కార్యాచరణ రూపొందించాలని అప్పుడే సూచనలు చేశారట అధినేత. ఆ తర్వాత వివిధ నియోజకవర్గాల నుంచి ఎంపిక చేసిన నేతలతో ప్రత్యేకంగా సమావేశమైన ఆయన స్పష్టమైన దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. 21 ఎమ్మెల్యే, 2 ఎంపీ సీట్లు గెలుచుకొని ఏపీ అసెంబ్లీలో రెండో అతిపెద్ద పార్టీగా అవతరించిన జనసేన అదే దూకుడుతో భవిష్యత్తు కార్యాచరణ సిద్ధం చేసుకుంది. అధినేత రాష్ట్ర వ్యాప్త పర్యటన ఓవైపు, స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే జిల్లా పార్టీ అధ్యక్షుల నియామకం మరోవైపు అన్నట్టుగా కసరత్తు చేస్తోంది. ఇప్పటికే పార్టీ కమిటీలలో మార్పు చేర్పులు జరుగుతున్నాయి. వాటి కూర్పుపై పార్టీ ముఖ్యులతో అధినేత కీలక భేటీలు నిర్వహిస్తున్నారు. ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో పార్టీ శ్రేణులు బలంగా ఉన్నాయని గుర్తించిన జనసేన అగ్రనాయకత్వం వివిధ నియోజకవర్గాల నుంచి పార్టీ శ్రేణులు, వీర మహిళలతో చర్చించి జిల్లా అధ్యక్ష ఎంపికపై అభిప్రాయాలు సేకరిస్తోంది. అంతేకాదు కూటమి పాలనపై క్షేత్రస్థాయిలో ప్రజల్లో ఉన్న అభిప్రాయాలను ఆయా నియోజకవర్గాలకు చెందిన జనసేన నేతలు రాష్ట్ర పార్టీ దృష్టికి తీసుకువెళ్తున్నారు. వీటి ఆధారంగా నివేదికలు సిద్ధం చేసి పైనుంచి కింది స్థాయి వరకు కమిటీలను పటిష్టంగా ఏర్పాటు చేయాలని చూస్తోంది హైకమాండ్. రాష్ట్ర స్థాయిలో జరుగుతున్న కసరత్తుతో ఉమ్మడి ప్రకాశం జిల్లా జనసేన నాయకుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. ఉమ్మడి పరిధిలో ఇప్పటికే ప్రకాశం, బాపట్ల జిల్లాలుండగా కొత్తగా ఏర్పడబోయే మార్కాపురం జిల్లాకు కూడా అధ్యక్షుడిని నియమించాలని చూస్తోంది హైకమాండ్. ప్రకాశం జిల్లాకు కాపు నేత, మార్కాపురం జిల్లాకు రెడ్డి సామాజిక వర్గం నేత, బాపట్ల జిల్లాకు ఎస్సీ సామాజిక వర్గం నేతలను ఎంపిక చేయాలని ఇప్పటికే నిర్ణయించినట్లు జనసేన వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. గత ఏడాది వైసీపీ నుంచి పార్టీలోకి వచ్చిన సీనియర్ పొలిటీషియన్ బాలినేని శ్రీనివాసులరెడ్డి పవన్ తో సన్నిహిత సంబంధాలు నెరుపుతున్నారు. దీంతో ఉమ్మడి జిల్లా పరిధిలో పార్టీ నిర్ణయాలకు సంబంధించి ఆయన సూచనలకు హైకమాండ్ భారీ ప్రాధాన్యత ఇస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే ప్రస్తుతం ఉమ్మడి ప్రకాశం జిల్లా అధ్యక్షుడిగా ఉన్న షేక్ రియాజ్ తో బాలినేనికి మంచి సంబంధాలు లేకపోవడంతో వీరిద్దరి సూచనలు విడివిడిగా పరిగణలోకి తీసుకోవాలని అధిష్టానం నిర్ణయించినట్లు సమాచారం.
పోటా పోటీ మధ్య జిల్లా అధ్యక్ష పదవి కోసం ప్రకాశం జిల్లాలో చాలా మంది పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో ప్రముఖంగా ఇటీవల పార్టీలో చేరిన ప్రముఖ వ్యాపారవేత్త కంది రవిశంకర్ పేరు వినిపిస్తోందట. అదెంతవరకు నిజమో తెలియదు గాని తనకు జిల్లా అధ్యక్ష పదవి ఇస్తే అన్ని వర్గాలను కలుపుకుంటూ ముందుకు వెళతానని ఈ కాపు సామాజిక వర్గ నేత జనసేన నాయకుల దగ్గర చెప్పుకుంటున్నారట. మరోవైపు ఉమ్మడి పరిధి నుంచి విడిపోయిన బాపట్ల జిల్లాకు సంబంధించి ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నేతను అధ్యక్షుడిగా నియమించాలనే ఆలోచనలో జనసేన హైకమాండ్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇక కొత్తగా ఏర్పడబోయే మార్కాపురం జిల్లా బాధ్యతలు రెడ్డి సామాజిక వర్గం నేతకు కట్టబెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ విషయంలోనే ఇప్పుడు జోరుగా అభిప్రాయ సేకరణ జరుగుతోంది. మరో 2-3 వారాల్లో కొత్త అధ్యక్షుల పదవుల ఎంపిక ఓ కొలిక్కి రానుందని జనసేన వర్గాలు చెప్తున్నాయి. దీనివల్ల జనసేనకు కొత్తగా పెరిగే క్యాడర్ లేకపోయినా ఉన్నవాళ్లలో సమర్థవంతంగా పనిచేసే నేతలను ఎంపిక చేస్తే పార్టీ మరింత పటిష్టంగా మారుతుంది అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి కొత్త సీసాలో పాత సారా సామెతల పార్టీకి కొత్త నాయకత్వం ఎంతవరకు కలిసొస్తుందో చూడాలి. 2 ఏళ్లలో రేవంత్ సర్కార్ చేసిందేమీ లేదని విమర్శించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మార్పు అన్న ప్రజలు ఎప్పుడు కేసీఆర్ ని తెచ్చుకుందామా అని ఎదురు చూస్తున్నారని చెప్పారు. సిరిసిల్ల నియోజకవర్గంలో ఆటో డ్రైవర్ల ఆత్మీయ భరోసా కార్యక్రమంలో పాల్గొన్నారు కేటీఆర్. ఆటో డ్రైవర్ల సమస్యలపై వచ్చే బడ్జెట్ సెషన్ లో పోరాడతామని తెలిపారు. 2 ఏళ్ళు అయిపోయింది, అందరికి అన్ని విషయాలు అర్థమవుతున్నాయి. ఇప్పుడు వీళ్ళు వాళ్ళని కాదు, ఎక్కడైనా సరే అందరికి అన్ని విషయాలు అర్థమైనాయి. మార్పు అని చెప్పి మోసం ఎట్లుంటుందో అర్థమయ్యింది. మార్పు అంటే ఇప్పుడు ఎదురు చూస్తాను అందరు, ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా, ఎప్పుడు మళ్ళీ కేసీఆర్ గారిని తిరిగి తెచ్చుకుందామా అనే ఆలోచన ఇలా తెలంగాణలోని ప్రతి బిడ్డకు, ప్రతి కుటుంబంలో ఉండే ప్రతి అన్నకు, ప్రతి తమ్మునికి ఉన్న మాట వాస్తవం. ఇవాళ ఏ ఒక్క వర్గం కూడా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ చేతిలో, రేవంత్ రెడ్డి చేతిలో, రాహుల్ గాంధీ చేతిలో మోసపోని వర్గం ఒక్కటి కూడా లేదు. అందరికీ అబద్ధాలు చెప్పి గెలిచి వచ్చారు. రైతులకు చెప్పిన కథలు, కేసీఆర్ 10,000 ఇస్తుండా, నేను 15,000 ఇస్తా. కేసీఆర్ ₹1,00,000 రుణం మాఫీ చేసిండా, నేను 2 లక్షలు చేస్తా. కేసీఆర్ కౌలు రైతులను పట్టించుకుంటలేడు, నేను కౌలు రైతులకు కూడా రైతు బంధు ఇస్తా. అసలు రైతుకి ఎంత ఇస్తానో కౌలు రైతుకు కూడా గంతే ఇస్తా అని 22 లక్షల మంది కౌలు రైతులకు ఉత్తరం మరీ రాసిండ్రు. 50,000 కోట్లు మొత్తం కావాలంటే రైతు రుణ మాఫీ 2 లక్షలు, 50,000 కోట్లు. వీళ్ళు కట్టింది 12,000 కోట్లు. అయిపోయింది అంటారు. దానికి ఇక దేవుళ్ళ మీద ఒట్లు. చనిపోయిన 162 మంది ఎవరైతున్నారో ఆటో అన్నలు వాళ్ళ లిస్టు కూడా అసెంబ్లీలో నేను ఇచ్చిన, ముఖ్యమంత్రికి తెలియక కాదు, పేరు ఇచ్చిన, ఊరు పేరు ఫోన్ నంబర్తో సహా లిస్టుతో సహా ఇచ్చినాం. మరి నిజంగా ఈ ప్రభుత్వానికి ఆటో అన్నల మీద ప్రేమ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే ఒక్కొక్క కుటుంబానికి, చనిపోయిన ఆటో కార్మికుడి కుటుంబానికి 10 లక్షల నష్టపరిహారం కూడా వెంటనే చెల్లించాలని చెప్పి కూడా ఇవాళ సిరిసిల్ల జిల్లా వేదికగా మనందరం డిమాండ్ చేద్దాం. ఫిబ్రవరి మాసంలో అంటే బడ్జెట్ సెషన్ కంటే ముందే తప్పకుండా అన్ని జిల్లాలలో మీరు కార్యక్రమం డిజైన్ చేయండి. అన్ని జిల్లాలలో తిరిగి మీ బీఆర్టీయూ తరఫున మీరు ఆర్గనైజ్ చేయండి. ఫిబ్రవరిలో హైదరాబాద్లో ఒకవేళ ఈ ప్రభుత్వం ముందుకు రాకపోతే బడ్జెట్లో పెట్టేందుకు మనమే కొట్లాడదాం.